ఈ విశ్వానికి అందరినీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసే శక్తి ఉంటుంది. మనం అనుకుంటాం కొంతమందిని ఈ విధి బాగా చూస్తుంది, కొంతమందిని డిప్రైవ్ చేస్తుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుందని. అదంతా మన అపోహ భ్రమ మాత్రమే. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి ఏదైనా నష్టం జరిగినా, విధి వల్ల వాళ్ళ తలరాత మారిపోయినా, మళ్ళా ఆ డెస్టినీ మనకి దాన్ని ఇంప్రూవ్ చేసే శక్తి, దాన్ని బలపరిచే శక్తి కూడా మనకిస్తుంది. ఏంటా శక్తి ఒకసారి చూద్దామా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శీతల్ దేవి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 2 చేతులు లేవు. మనం ఏమనుకుంటాం, 2 చేతులు లేని అమ్మాయి తన పనే తను చేసుకోలేదు అనుకుంటాం. అట్లాంటిది ఆ అమ్మాయి విలువిద్యలో పెద్ద నేర్పరి. ఆ అమ్మాయి ఆర్చరీలో తనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చిందనమాట. సో అంత గొప్ప. మీరు ఒకసారి ఆలోచించండి, 2 చేతులు లేని అమ్మాయి అంత పని ఎలా చేస్తుంది? నాకు చిన్నప్పుడు ఇంకా గుర్తు, నేను ఒకసారి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో నాకు ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఒక అబ్బాయికి చిన్న బాబు అనమాట, 5 ఏళ్ళు ఉంటాయో 6 ఏళ్ళు ఉంటాయో. అబ్బాయికి ఎలక్ట్రోక్యూషన్ అంటే కరెంట్ షాక్ వచ్చి చెయ్యి కట్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఆ అబ్బాయికి ఆర్టిఫిషియల్ చేయి అమరిస్తే దాంతో అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా గుండ్రంగా, అద్భుతంగా, అందంగా అక్షరాలు రాస్తున్నారు. విధి ఎంత కఠినంగా ఉన్నా, విధి మన తలరాత ఎలా రాసినా దాన్ని మార్చే శక్తి కూడా మనకి డెస్టినీ మనకిస్తుంది, ఈ విశ్వం మనకిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసా, ఎవరికైతే కఠినమైన సవాళ్ళు ఎదురవుతాయో, ఎవరికైతే ఛాలెంజెస్ ఎదురవుతాయో వాళ్ళకి దాన్ని ఎలా ఎదిరించి ఎలా తట్టుకోవాలో కూడా తెలుసు. అలా తెలిసిన వాళ్ళకే విధి ఛాలెంజెస్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనకే నష్టం జరిగిందని ఆలోచన పక్కన పెట్టండి. ఆనంద్ మహీంద్ర శీతల్ దేవి గురించి చూశాక, శీతల్ దేవి కథ విన్నాక ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారు తెలుసా? నేను ఇంతకుముందు చిన్న చిన్న విషయాలు కంప్లైంట్ ఇచ్చేవాడిని, ఇప్పుడు అలా ఇవ్వటం మానేశాను. నిన్ను చూశాక నాకు కంప్లైంట్ ఇవ్వాలనిపించట్లే ఏ విషయంలో అంటే, నువ్వు అన్నీ ఒడిదుడుకులు దాటి అన్నిటినీ అంటే అసంభవం అనిపించిన దాన్ని సంభవం చేసి చూపించాను. మనిషికి అసంభవం అనేది ఏమైనా ఉంటుందా? విధికి అన్నీ తెలుసు, అన్నిటినీ బ్యాలెన్స్ చేసే శక్తి ఉంటుంది. విశ్వం మనందరినీ గమనిస్తూనే ఉంటుంది. మనం అనుకుంటాం కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమంది చెడు జరుగుతుంది, నాకే అన్యాయం జరిగింది, లేదా అన్నీ నాకే వస్తున్నాయి, ఇవన్నీ కూడా. కానీ జరుగుతున్న ప్రతిదీ న్యాయం అన్యాయం, మంచి చెడు, నష్టం, ఇంటెన్షనల్గానా అన్ఇంటెన్షనల్గానా అన్నీ గమనిస్తూ ఉంటుంది. అన్నిటికీ ఒక రోజుకి మనం ఆన్సర్ చెప్పాలి. అన్నీ బ్యాలెన్స్ అవుతూనే ఉంటాయి. అదే విశ్వ రహస్యం అన్నమాట.